హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు లైవ్ విత్ అఖిల్ పార్టీ. అండ్ సాటర్డే వచ్చింది అంటే మనం లైఫ్లోకి రావాల్సిందే, ఎవరో ఒక టిక్టాకర్ని కానీ సెలబ్రిటీని కానీ తీసుకురావాల్సిందే. యా, సో టుడే వీ గోన బ్రింగ్ కావ్య గారు అనమాట. సో మీకు ఇంతలోకి ఏమైనా క్వశ్చన్స్ కావ్య గారిని అడగాలనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయొచ్చు, లైక్ నాట్ ఇన్ ఇన్బాక్స్ అనమాట, ఇక్కడ మెసేజ్ చేయండి. సో దట్ మీరు ఇక్కడ నేను రాసుకున్న క్వశ్చన్స్లో కాకుండా మీరు ఏమైనా డిఫరెంట్గా అడిగితే నేను నోట్ డౌన్ చేసుకొని కావ్య గారు వచ్చాక డెఫినెట్గా అడుగుతాను. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ లైక్ అందరూ బాగున్నారు, క్వారంటైన్ సేఫ్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఫైనలీ యా, యా, నవీనా 3426, హాయ్ బ్రదర్, హాయ్ ఫ్యాన్ ఆఫ్ గ్లోబల్ పార్టీ, హాయ్ చైతన్య, హాయ్ వెయిటింగ్ ఫర్ యువర్ లైఫ్. నేను వెయిట్ చేస్తున్నాను. సో కావ్యాన్ని ఇంటర్వ్యూ చేయాలని, సో ఎప్పటి నుంచో. సో ద డే కమ్స్ అనమాట, వాళ్ళు వచ్చేసింది. మిస్టర్ ఫనీ హాయ్, జాన్వి హాయ్. ఈ లైఫ్తో ఇదే ప్రాబ్లం, కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి. యా, సో ఈ లైవ్, ఓ గాడ్, ఈ లైవ్ అయ్యాక నవీన్ని జాయిన్ చేయండి. లేదు, సో పొద్దాకా యాడ్ చేయకూడదు అనమాట. సో మీరు కావాలంటే యూ కెన్ గో అండ్ రొపోసోలో మీరు అకౌంట్లో టిక్టాక్స్ని చూడొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. అక్కకి చాలాసార్లు మెసేజ్ చేశాను, నో రిప్లై. సో డెఫినెట్లీ వాళ్ళు అడుగుతాను ఆ క్వశ్చన్ కూడా. హాయ్ బాజీ 4486, హాయ్ మాధవి, హాయ్ అన్న. బీ కేర్ఫుల్ విత్ కరోనా. డెఫినెట్లీ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు. అండ్ ఏం చేస్తున్నారు? నథింగ్, లైఫ్కి రెడీ అయి కూర్చున్నాను. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ కంప్లీట్లీ గుడ్ అనమాట, చిల్. హాయ్ అన్నయ్య, ఐఎమ్ సింధు. చేసే ఒకసారి హాయ్ సింధు, హాయ్, హౌ ఆర్ యూ సింధు? నిన్న లైవ్ ఉందా అన్న? నిన్న లైవా? లైవ్ రేపు లైవ్ ఉంది. సో షన్ను హాయ్, హాయ్ సార్ రాయునవ్. నేను ఖమ్మంలో ఉన్నాను ప్రజెంట్. సో రేపటితో నాకు క్వారంటైన్ అయిపోతుంది, సో ఇంకా చిల్ అనమాట. విష్ణుప్రియ అభిమాని హాయ్, హాయ్ అని ఒకసారి హాయ్ చెప్పండి అని. 8942 హాయ్. నువ్వు వీడియో కాల్ చెయ్యను అన్నాను. హౌ ఇస్ ఇండియా? ఇండియా చాలా వేడిగా ఉంది అన్న. అక్క సో మెనీ టైమ్స్ ఐ కెప్ట్ హాయ్, ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు. డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుతా నేను. యూస్ చేసిన టిక్టాక్ చేసేటప్పుడు టిక్టాకే లేదు, ఇంకేకేం యూస్ చేస్తాం మనకి. ఓకే, లాస్ట్కి ఒక క్వశ్చన్ ఆల్సో. హాయ్ అందరికీ, హాయ్ హాయ్. టుమారో అండ్ లేదు, టుమారో వీ హ్యావ్ శ్రవంతి అనమాట, ఇంకో టిక్టాకర్ని. సో స్టే ట్యూన్ టిల్ టుమారో. హాయ్ బ్రో, నేహా నానిని. నేహా నానిని. హాయ్ భరత్, హౌ ఆర్ యూ? సో హౌ ఆర్ యూ అన్న? ఐమ్ గుడ్. శ్రీనివాస్ 701 హాయ్. మహేష్ ఎవర్ గ్రీన్ అన్న. ఎవ్రీ సాటర్డే లైవ్కి వస్తారా? థర్స్డే, సాటర్డే, సండే లైవ్కి వస్తానమాట. సో ఈ 3 days అంటే ట్యూస్డే కూడా వచ్చి చూడండి ఇంతకుముందు, కానీ ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చాక టైం సెట్ అవ్వకోవాలి. 3 days, థర్స్డే, సాటర్డే, సండే. ఓకే, ఐఎమ్ ఫైన్, హోప్ యూ ఫైన్. ఎస్ ఐఎమ్ గుడ్. హాయ్ బ్రో, మీ టిక్టాకర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు బ్రో. హాయ్ సార్, ఐమ్ మహేష్ ప్లీజ్. ఓకే అన్న, నేహా నానితో లైవ్ చేయండి. డెఫినెట్లీ చేస్తాను. ఓన్లీ మీ సింధు హాయ్. భానుతో లైవ్ ఎప్పుడన్నా సూన్. హాయ్ హాయ్. మీ హలో, పేరు లేదు. కనిపిస్తలేదా ఇప్పుడు? యా, ఓకే ఓకే. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ కావ్య గారు ఆన్ లైవ్ అనమాట. 31st ఎపిసోడ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు, అడగంగానే యాక్సెప్ట్ చేసి లైవ్కి వచ్చినందుకు. మై ప్లేస్. మీ వాయిస్ కట్ అవుతుంది. అవునా, ఇప్పుడు ఓకేనా? హలో, వినిపిస్తుందా? డన్ డన్ డన్. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లైవ్ స్టార్ట్ చేసే ముందు మీ ఫ్యాన్స్ అందరికి ఒక పెద్ద హాయ్. హాయ్. యా. సో బేసికలీ ఏంటంటే మీరు ఇంత ముందు నా లైవ్ చూడలే కదా. థ్యాంక్ యూ సో మచ్. చూడకపోతేనే మాకు బెస్ట్ అన్నమాట. ఎందుకు? ఎందుకంటే మీకు అన్ని తెలిసిపోతుంది. ఓకే. యా. సో ఏంటంటే ఈ లైవ్ వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే. ఓకే, ద ఫస్ట్ రౌండ్ ఈజ్ ఆడియన్స్ రౌండ్, సెకండ్ రౌండ్ ఈజ్ యూ హ్యావ్ టు గెస్ సంథింగ్, ఓకే. అండ్ థర్డ్ రౌండ్ ఈజ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే. ఓకే, థర్డ్ రౌండ్ సూపర్ గా ఉంది, సర్ప్రైజ్ కదా. యా, లైక్ మీరు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారనమాట. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆడియన్స్ రౌండ్. మాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 300 క్వశ్చన్స్ వచ్చాయి మీ మీద. అవునా? ఓకే. సో నేను దాంట్లోంచి ఫిల్టర్ చేసి ఒక 10 క్వశ్చన్స్ పిక్ చేసాం. ఓకే. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అసలు మీ నేమ్ కావ్యానా కరీనానా? ఓకే. సో యాక్చువల్లీ నా పేరు కరీనా అండ్ ఇంట్లో అందరూ కావ్య అని పిలుస్తారు. ఓకే, సో స్వీట్ నేమ్ ఇస్ లైక్ కావ్య. యా. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, అసలు మీకు నేహ, పవన్ లేకపోతే హరి కానీ సంతోష్ ఎలా పరిచయం, అండ్ సే వన్ వర్డ్ అబౌట్ దెమ్. ఓకే. సో వాళ్ళందరూ నాకు టిక్ టాక్ నుంచే పరిచయం. లైక్ టిక్ టాక్ చేస్తూ చేస్తూ ఒకరినొకరు ఫాలో బ్యాక్ చేసుకుంటూ అలా ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ నేహా గురించి చెప్పాలంటే షీ సచ్ అ క్యూటీ పై. అండ్ పవన్ హరి తన క్రియేటివిటీ లెవెల్ అయితే పీక్స్ లో ఉంటది. అండ్ ఇంకొకరి పేరు ఎవరు? సంతోష్. సంతోష్ నా తమ్ముడు, చాలా ఇష్టం. ఓకే, సో మీరు కలుస్తూ ఉంటారా? యా, మేము రెగ్యులర్ గా లైక్ తిరుపతిలో అందరూ కలుస్తాం నేహా నాని వాళ్ళ ఇంట్లో. సో అంతా Okay. అప్పుడు చూస్తూ ఉంటాం, మీరు గ్రూప్స్ టిక్ టాక్స్ చేస్తూ ఉంటారు కదా. అవునవును. యా. సో ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు అనమాట. నాకు ఎప్పటి నుంచి అసలు డౌట్ అనమాట, అసలు ఇన్ని కాన్సెప్ట్స్ అలా వస్తున్నాయి. ఒక మెసేజ్, సోషల్ మెసేజ్ ఇవ్వటం కానీ అసలు ఇన్ని కాన్సెప్ట్స్ ఎలా? అంటే లైక్ మైండ్ అలా అయిపోతుంది అనమాట. చేస్తూ చేస్తూ వీడియోస్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఇప్పుడు కామెడీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అది యాక్చువల్లీ నా లైఫ్ లో జరిగేవే నేను పెడతాను. నేను పనికి Okay. మాలిన తనవి సాంగ్ నాకే రాసినట్టుంటది. Okay. ఎవ్రీ టైం అలానే ఉంటది అనమాట. కామెడీ కాన్సెప్ట్స్ అలా వస్తాయి అండ్ సీరియస్ గా మోటివేషనల్ థాట్స్ అన్ని లైక్ ఒక్కొక్కటి ఇన్స్పైర్ అవుతాను వీడియోస్ చూసి. లైక్ వాళ్ళకన్నా బెటర్ ఏదైనా చేయొచ్చేమో అని ఒక్కొక్కటి అలాగే వచ్చేస్తుంది. కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ మీ మామ్ కి, లైక్ అసలు యాక్ట్ చేయటం కానీ అది చెప్పటం కానీ. ఒకటి ఉంది చూసారా మీ టిక్ టాక్, లైక్ మీ అబ్బాయి ఏంటంటే ఇలా ఉన్నారంటే అసలు మా అమ్మాయిని చూడలేదని చెప్పారు చూడు. అది మా మమ్మీకి చూపించి లిటరల్లీ ఒక 10-15 టైమ్స్ మేము నవ్వుకున్నాం అనమాట. అసలు చాలా బాగా చేస్తున్నారు. మమ్మీ చాలా సపోర్టివ్. లైక్ మా మమ్మీ, డాడీ, మా తమ్ముడు అందరూ చాలా సపోర్టివ్ నాకు. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు టిక్ టాక్ బ్యాన్ అయిన వినగానే ఫస్ట్ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? షాక్ లో ఉన్నా. అంటే నమ్మలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ టైం కూడా టిక్ టాక్ బ్యాన్ అయింది అండ్ మళ్ళీ వచ్చింది. సో ఇదేం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదేమో అని ఉన్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ టిక్ టాక్ వర్క్ అయింది, ఇది స్టాప్ అయింది కదా వర్క్ చేసేది. అప్పుడు ఐ వాజ్ లైక్ టోటలీ షాక్. ఇంకేం చేస్తాము. ఓకే, బట్ ఎనీవేస్ లైక్ కంగ్రాచులేషన్స్, 1 million వచ్చేసి పాపులర్ క్రియేటర్ అవడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. బట్ మీరు అంత దూరం వచ్చేసి ఒక్కసారి మిస్ అవుతే మాకు తెలుసు ఎంత బాధేసిందో. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫ్యాన్స్ అందరు ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. యా. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఆ క్వశ్చన్ లోనే నెక్స్ట్ ఎండింగ్ అన్నమాట. మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు? ఫేవరెట్ అని లేదు, బట్ అందరూ ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళందరూ నాకు ఇష్టమే. నా ఫ్రెండ్స్ అందరూ బాగా చేస్తారు. ఓకే, ఫేవరెట్ ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, సో అందరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో మీరు ప్రెసెంట్ అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నేను బెంగళూరు లో ఉన్నా. ఐ మీన్ నేను సెటిల్డ్ బెంగళూరు లోనే అండ్ జాబ్ చేస్తున్నా. ఓకే, ఓకే జాబ్ చేస్తున్నారు. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి నన్ను అరౌండ్ ఒక 200 మెంబర్స్ అడిగారు. ఫ్యాన్స్ కి రిప్లై ఎందుకు ఇవ్వరు కావ్య గారు? క్వశ్చన్ మార్క్. ట్రై చేస్తా రిప్లై ఇవ్వడానికి. నేను చాలా మందికి ఇచ్చా, కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వీడియో కాల్ చేసేస్తారు. సో నాకు ఓకే, భయం. అండ్ చాలా కంటిన్యూస్ మెసేజెస్ పెడుతూనే ఉంటారు. ఒక 100-200 సార్ ఒకేసారి హాయ్ అని పెట్టేస్తారు. సో అది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అండ్ నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే.
గాయస్ చూసారు కదా, లైక్ కావ్య గారు ఎందుకు మీకు లైక్ రిప్లై ఇవ్వట్లేదు అంటే, యాక్సెప్ట్ చేసి ఇచ్చిన వాళ్ళే కాల్ చేసి చాలా ఇరిటేటింగ్ గా ఉంది, అలా చాలా మందికి ఉంటుంది. సో బేసికల్ మీకు రిప్లై ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ, కానీ అదే రిప్లై ఇచ్చారు కదా అని కాల్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ నెక్స్ట్ టైం నుంచి ఎవరికి రిప్లై ఇచ్చిన వాళ్ళు మాత్రం కాల్ చేయకండి. యా యా. సో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేను నెట్ఫ్లిక్స్ అమెజాన్. నెట్ఫ్లిక్స్. ప్రెసెంట్ ఏ సిరీస్ చూస్తున్నారు? నెవర్ ప్రెసెంట్ ఏ? ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ ఫిల్మ్ లో ఛాన్సెస్ వస్తే చేస్తారా? లైక్ మంచి రోల్ వస్తే డెఫినెట్ గా చేస్తాం. లైక్ ఓకే. ప్లాన్స్ లేవు, బట్ డెఫినెట్ గా ఒక మంచి రోల్ వస్తే చేస్తాం. ఓకే, సో మేము మిమ్మల్ని 70mm స్క్రీన్ లో చూడొచ్చా? మేబీ. ఓకే, మాకు ఇది ఒక్క చాలు. బ్రేకింగ్ న్యూస్ గాయస్, సోషల్ మీడియాలోనే కాదు, నేను 70mm స్క్రీన్ లో కూడా వస్తా అంటున్న కావ్య గారు అనమాట. సో అప్పటిదాకా స్టే ట్యూన్. యా స్టేట్. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ 3 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్లీ. జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ అండ్ పవన్ కళ్యాణ్. హీరోయిన్ వచ్చి ఆల్ టైమ్ సమంత. ఓకే, సో లైక్ మీరు విజయ్ దేవరకొండ కలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. అసలు 1 వీక్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నా నేను, అంటే క్రష్. సో ఆ ఎక్స్పీరియన్స్ Okay. అయితే అలానే ఉంది అయి ముందు. యా, మేము చూసాం అనమాట వీడియోస్ కానీ అవన్నీ. ఫ్యాన్ మూమెంట్. యా. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా మంది అడిగారు. సో కావ్య గారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇంకా చాలా టైం ఉంది, ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఛాన్స్ లేవు. యాజ్ ఆఫ్ నఫ్ ఏం లేవు. సో బ్రేకింగ్ న్యూస్ గాయస్, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే నాకు అంత తొందర లేదంటున్నా కావ్య గారు. సో మీ హెయిర్ సీక్రెట్ ఏంటి? అండ్ సెకండ్ థింగ్, దాని మీద ఏమన్నా IGTVs లో పెట్టొచ్చు కదా హెయిర్ కేర్ గురించి. లైక్ నేనైతే నాకు ప్రమోషన్స్ వస్తాయి కదా ప్రోడక్ట్స్, అవే వాడతాను యాక్చువల్లీ. నాకు ఏది నచ్చితే అది. లైక్ నా రొటీన్ ఏమైనా ఫాలో అవుతే వాళ్ళ హెయిర్ స్పాయిల్ అవ్వచ్చు అని ఒక్క రీజన్ కి. కానీ నేను అప్పుడప్పుడు ప్రోడక్ట్స్ రివ్యూ పెడుతూ ఉంటాను హెయిర్ ఓకే. గురించి, ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మీ ప్రొడక్ట్ రివ్యూ పెట్టినవి అన్ని చాలా బాగున్నాయి. నేను యాక్చువల్లీ ఏదైనా ప్రమోషన్ కి వస్తే కూడా నేను ఫస్ట్ ట్రై చేసి నేను సాటిస్ఫై అవుతే అప్పుడే రివ్యూ ఇస్తాను. లైక్ ఓకే, అండర్స్టాండ్. సో గాయస్, లైక్ చాలా మంది క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి లైవ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ప్రొడక్ట్ రివ్యూస్ లోకి వెళ్ళి మీరు మీకు తగ్గట్టుగా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ఫ్యాన్స్? దే ఆర్ మై ఫ్యామిలీ. లేకపోతే వాళ్ళు లేదంటే నేను లేను అసలు. నాకు ఇంత రికగ్నిషన్ వచ్చేది కాదు, వాళ్ళ నుంచే నేను ఉండేది. ఓకే, సో ఫ్యాన్స్ ఇస్ లైక్ ఫ్యామిలీ. ఒక్క డైలాగ్ తో. ఓకే, మాక్సిమం అన్న అయిపోయాయి అనుకుంటా. ఓకే, మీ లాస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. బిర్యానీ. చైనీస్ ఫుడ్ కూడా ఎక్కువ ఇష్టం అంట. ఎవరు చెప్పారు? పిజ్జా కూడా. యా, అవును. చెప్పాను కదా, లైవ్ లోకి వచ్చారు కదా, ఇంకా మీ గురించి మేము అన్ని ఆడియన్స్ కి చెప్తూ ఉంటాం. సో ద ఫస్ట్ రౌండ్ ఇస్ కంప్లీటెడ్ గాయస్. సెకండ్ రౌండ్ ఏంటంటే గెస్సింగ్ రౌండ్ అనమాట. సో గాయస్, మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక అస్సలు చెప్పకండి, హెల్ప్ చేయకండి. సో తను ఆన్సర్ చెప్పకపోతేనే మీకు తన గురించి నేను నిజాలు చెప్తాను అనమాట. యా, సో సెకండ్ రౌండ్ ఏంటంటే గెస్సింగ్ రౌండ్ అనమాట. సో మేము కొన్ని లొకేషన్స్ చూపిస్తాం కంట్రీ వైడ్ గా, ఆప్షన్స్ కూడా ఇస్తాం. ఓకే. ఓకే, యూ హావ్ టు గెస్ ద లొకేషన్ అనమాట, ఏ కంట్రీలో ఉంది అని. ఓ చాలా డిఫికల్ట్ టాస్క్. ఆప్షన్స్ కూడా ఇస్తాం మీకు. ఓకే ఓకే. సో మీరు కనుక ఆన్సర్ చెప్పకపోతే మీ గురించి కొన్ని ఎవరికి తెలియని సీక్రెట్స్ మేము ఆడియన్స్ కి చెప్తాం. ఓకే ఓకే, మీకు ఫస్ట్ చూపించే ఇమేజ్ ఏంటంటే మిస్టరీ రోడ్. ఇది ఒక కంట్రీలో ఉంది. ఓకే. సో ఇది నేను పిక్చర్ చూపిస్తాను మీకు. సో మీకు స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది. యా, ఆప్షన్ ఏ ఐర్లాండ్, గ్రీన్లాండ్, USA ఆర్ బ్రెజిల్. ఐర్లాండ్. ఓకే, లైక్ మీరు ఐర్లాండ్ ఫిక్స్ చేయమంటున్నారు. నేను ర్యాండమ్ గా చెప్తున్నా, నాకైతే తెలియదు. ఇలా అయితే సో ద ఆన్సర్ ఇస్ ఐర్లాండ్ అని మీరు ఫిక్స్ చేయమన్నారు. చెప్పాను. ఓకే, ద ఆన్సర్ ఇస్ రాంగ్ అనమాట, USA. ఓకే. ఓకే, సో మీరు ఫస్ట్ మేము మీ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటాం, మీరు అది బయటికి చెప్పాలి ఏంటి అని.
ఓకే. సో మీరేంటి అసలు ఎప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంట, కానీ ఎందుకు ఫ్రంట్ బెంచ్ లోకి వచ్చి కూర్చొని ఆ పరిస్థితి వచ్చింది? ఇష్టం లేకపోయినా ఎందుకు? అది యాక్చువల్లీ ఏమంటే చాలా అల్లరి, లైక్ ఎవరు చెప్పారు? చెప్పాం కదా, ఇంకా మాకు అన్ని సర్ప్రైజింగ్ కూడా ఉంది ఇంకా మీకు థర్డ్ రౌండ్. అవునా, లైక్ మేమంతా చాలా అల్లరి చేసే వాళ్ళం. లైక్ దాంట్లో కూడా నేనైతే చాలా నొటోరియస్ అనమాట. ఓకే. ఫస్ట్ బెంచ్ లో కూర్చోమన్నారు, అప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ బెంచ్ తప్ప లాస్ట్ బెంచ్ కి వెళ్ళలేదు. నెక్స్ట్ కానీ ఇయర్ మీకు ఇష్టం లేదంట? మీకు ఫస్ట్ బెంచ్ కూర్చోవడం ఇష్టం లేకపోయినా కూడా? స్టార్టింగ్ లో అయితే ఫోర్స్ చేశారు కూర్చోవాలి, అంటే చాలా మాట్లాడేదాన్ని లాస్ట్ బెంచ్ లో కూర్చొని, ఫుల్ చాలా అల్లరి చేసే. తర్వాత లెక్చరర్ ఉండి యూ హ్యావ్ టు సిట్ ఆన్ లైక్ సిట్ ఇన్ ఫస్ట్ బెంచ్ అని చెప్పారు. నేను కూర్చొని అండ్ దాని తర్వాత వదలలేదు అసలు కాలేజ్ లైఫ్ అయ్యే వరకు. ఓకే. సో ద రీజన్ బిహైండ్ లైక్ మీరు అలర్ట్ చేయడం వల్ల ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారు. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. గాడ్ అయిపోయింది. లేదు, మేము పాజిటివ్ గా చెప్తాం మీకు. ఓకే, ద ఆన్సర్ ఇస్ ఐ విల్ షో యూ యుఎస్ఏ. ఓకే. ఓకే, మేము ఇప్పుడు మీకు ఒక ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాం, అది ఏ కంట్రీలో ఉందో చెప్పాలి. మీరు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు అసలు? సో ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి అండమాన్ నికోబార్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి జపాన్. ఇది ఇండియా లాగే ఉంది. ఇండియానే. ఫిక్స్ ఏమంటున్నారు? మీరు హెల్ప్ చేయొచ్చు కదా, ఒక కన్సెప్ట్. అంటే మన కంట్రీకి మించిన ఏ కంట్రీ ఆర్కిటెక్చర్ ఉండదని నేను అనుకుంటున్నా. ఇండియానే. ఓకే, ద ఆన్సర్ ఇస్ ఇండియా, రైట్ ఆన్సర్. ఓకే, .1 మీకు, .2 నాకు. ఓకే. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. ఒక గ్రాస్ ల్యాండ్ పిక్చర్ చూపిస్తున్నాను మీకు. సో ఈ పిక్చర్ ఏ కంట్రీలో ఉంది? ఆప్షన్ ఏ గ్రీన్లాండ్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఇండియా. గ్రీన్లాండ్. గ్రీన్ మీరు ఫిక్స్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి. గ్రీన్ క్లూ కావాలంటే ఇస్తా. ఏంటి క్లూ? సో క్లూ, ఇప్పుడు ఆ కంట్రీ వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అందరు కంట్రీ వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అసలు. ఆ కంట్రీ వల్ల వేరే కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి ప్రాబ్లమ్స్. చైనా. ఫిక్స్ ఏమంటారా? నేనేదో మీ గురించి అట్లా నన్ను నమ్మొద్దు, నేను అంటే హెల్ప్ చేస్తాను బట్. చైనానే అనుకుంటున్నా. చైనానే ఫిక్స్ చేశాను. ఐ ట్రస్ట్ యూ దిస్ టైం. ఓకే, సో ఐమ్ గోనా షో అన్నమాట. ద ఆన్సర్ ఈస్ చైనా, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, 2 పాయింట్స్ మీకు, 1 పాయింట్ నాకు. సో క్రిస్టలైన్ వాటర్ అని ఒక కంట్రీలో ఉంటాయి అన్నమాట ఈ వాటర్. సో ఇది ఏ కంట్రీ? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఫిలిపైన్స్, ఆప్షన్ డి ఆఫ్రికా. నో ఐడియా. ఆఫ్రికా. నేనేదో చెప్తున్నాను. ఓకే, సో మీరు ఆఫ్రికాని ఫిక్స్ చేయమన్నారు. ఓకే, నేను అనుకున్నాను కదా కొంచెం క్లూ అడుగుతూ ఇద్దాం అనుకున్నాను, కానీ నన్ను అడగలేదు. సో మీరు ఆఫ్రికాని ఫిక్స్ చేయమన్నారు. సో ఆఫ్రికాని ఫిక్స్ చేస్తున్నాను, బట్ ఇట్స్ రాంగ్ ఆన్సర్, ఇట్స్ ఫిలిపైన్స్. ఓకే, మీ ఇంకొకటి ఏంటి, మీరు రీజన్ లేకుండా ఏడుస్తారంట? అంటే అది అప్పుడు, ఇప్పుడు కాదు. అంటే రీజన్ అంటే ఒక ప్రతి ఒక్కరు రీజన్ తో ఏడుస్తారు కదా. అలా కాదు, ఇప్పుడు ఏదైనా ట్రిప్ వెళ్తే పేరెంట్స్ సడన్ గా గుర్తొచ్చేస్తారు. ఎవరైనా ఏమైనా అంటే నాకు పేరెంట్స్ గుర్తొచ్చేస్తారు, అందుకే. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, మీకు ఎవరికి తెలియని నిజం ఏంటంటే కావ్య గారు అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. సో మీరు ఎక్కడ కలిసినా కూడా కొంచెం ఇబ్బంది పెట్టకండి, ఏడ్ చేస్తారు. సో కలిసినప్పుడు కొంచెం డీసెంట్ గా నీట్ గా మాట్లాడండి. యా, సో మీ నెక్స్ట్ క్వశ్చన్. సో 2 పాయింట్స్ 2 పాయింట్స్. సో లాస్ట్ 2 క్వశ్చన్స్. యా, ఇది ఈ స్ట్రీట్ ఏ కంట్రీలో ఉంది? బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియా, జపాన్. ఫ్రాన్స్. అంత షార్ప్ గా అసలు ఎలా?
ఏదో లొకేషన్ బట్ చెప్పా, తెలీదు అసలు. సో అంత షార్ప్ గా ఎలా చెప్పారు? జస్ట్ అలానే చెప్పా, ఎందుకు రాంగ్? ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. సో ఎనీవేస్ అందరూ ఇక్కడ యూఎస్ఏ. పర్లేదు. ఏంటి లైక్ అసలు నేను ఈ న్యూస్ చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. బేసికల్లీ ఏంటంటే గర్ల్స్ కనగానే బ్యూటీ కానీ అదంతా చాలా ఇంట్రెస్ట్. అసలు మీకు ఐలైనర్ కి కాజల్ ఎలా యూస్ చేయాలో కూడా తెలియదంట. నేను యాక్చువల్లీ వాడేది నేను ఐలైనర్ అంతా నాకు అసలు పెట్టుకోవడమే రాదు. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అయితే ఐడియాను లేదు. లైక్ ఏ ఫౌండేషన్ వాడాలి, ప్రైమర్, అది ఇది చెప్తారు కదా, నేను ఏది వాడను. నేను జస్ట్ ఒక క్రీమ్ వాడతా, ఏదైనా లైక్ అదే చెప్పాను కదా ప్రమోషన్ కి వస్తుంది అవే వాడతారు తప్ప నేను ఏది తీసుకోను. సో లైక్ చెప్పారు లైక్ ఒక పోనీ పెట్టుకొని జస్ట్ అలా ఉంటారంట, కానీ అసలు ఐలైనర్ కి లిప్ బామ్ కి అసలు ఏంటి డిఫరెన్స్ కానీ ఎలా వాడాలో కూడా తెలియదు అంట కదా. అవును, నాకు అసలు ఐలైనర్ పెట్టుకుంటే లైక్ వన్ సైడ్ కరెక్ట్ గా వస్తే ఇంకో ఓకే. సో అదనమాట. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫర్నిచర్ లైక్ ఎలా అంటే ప్రొస్పెక్టివ్ ఒక గ్లాస్ వర్క్ చూపిస్తాను మీకు, అది ఏ కంట్రీ? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే. ఓకే, ఇది ఏ కంట్రీ? యుఎస్ఏ, ఇంగ్లాండ్, స్వీడన్ ఆర్ గ్రీస్? హెల్ప్ చేయొచ్చు కదా. ఓకే, ఈ కంట్రీ ఫ్లాగ్ ఎలా ఉంటది అంటే వైట్ అండ్ రెడ్ గా ఉంటుంది. నాకు ఐడియా లేదు నిజంగా, ఇదైతే టేట్ ఓకే ఓకే, ఐ హెల్ప్ యూ. 1 second. యా, సో ద ఆన్సర్ ఈజ్ అంటే మేము హెల్ప్ అడిగారు కదా. సో అక్కడ ఏంటంటే బేసికలీ ఆ లాంగ్వేజ్ మనం ఎక్కువ మాట్లాడతాం మొత్తం అన్ని ఈ కంట్రీలోనే ఎక్కువ. ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతాం మనం? ఇంగ్లీష్. సో ఆప్షన్ లో ఒక ఇంగ్లీష్ తో సంబంధించిన ఒక వర్డ్. యుఎస్ఏ, ఇంగ్లాండ్, జపాన్ అండ్ గ్రీస్. ఇంగ్లాండ్. ఇంగ్లీష్. అసలు ఆన్సర్ ఇస్ రైట్ అనమాట. అసలు మీరు ఎంత షార్ప్ అని తెలియదు. సో బ్రేకింగ్ న్యూస్ గాయస్, మనము కొంచెం ఇంటిస్తే చాలు కావ్య గారు చాలా ఇంటెలిజెంట్ అనమాట. సో ప్రూవ్ అయింది. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్ అనమాట. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు నేను మీకు కొంతమంది పేర్లు చెప్తాను. ఓకే. సో మీరు వాళ్ళ గురించి లైక్ వినగానే అసలు మీ మైండ్ లో వచ్చే రియాక్షన్ కానీ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలి. యా, ద ఫస్ట్ వన్ ఇస్ పూర్ణ. ఈజ్ మై బ్రో, అంటే నా పార్ట్నర్ అన్నమాట. నేను ఏదైనా వీడియోస్ చేయాలంటే. హలో హలో, వినిపిస్తుందా? ఒక్క నిమిషం, మీ వీడియో స్ట్రక్ అవుతుంది ఇప్పుడు. యా, ఓకే. సో హీ ఈజ్ మై బ్రో. లైక్ ఏదైనా వీడియోస్ చేయాలంటే చాలా సపోర్టివ్ గా ఉంటాడు అండ్ చాలా క్రియేటివ్. బ్యాక్ బోన్ అనే ఓకే ఓకే. సో ఒకరికి చెప్పింది ఇంకొకరికి చెప్పకూడదు మీరు. ఓకే ఓకే ఓకే. సో మీరు స్టక్ అవుతున్నారు. అవునా? ఓకే, 1 సెకండ్, నెట్వర్క్ ఇష్యూ. యా షూర్, ఒకసారి చెక్ చేసుకున్నారు. డన్నా, చెక్ చేసుకుంటారా? మీరు చెక్ చేసుకోండి. సో గాయస్ నెక్స్ట్ యా డన్. డన్. యా, సో చెప్పండి పూర్ణ గారు. లైక్ మేము ఇందాక వినలేదు, ఆడియో రాలే. హీ ఈజ్ మై బ్యాక్ బోన్ అన్నమాట. లైక్ ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు హీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఓకే, సో ఈజ్ యువర్ బ్యాక్ బోన్. యా. నెక్స్ట్ దీపా రవి. నా బెస్ట్ ఫ్రెండ్. తనే చెప్పుంటుంది అంతా అనుకుంటున్నా, ఐ డోంట్ నో, బట్ షీ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా మంది అడుగుతారు. ఓకే, సో మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి దీపా రవి గారు. అవును. ఓకే, నెక్స్ట్ భరత్. తమ్ముడు. లైక్ హీఈస్ నాట్ మై ఓన్ బ్రదర్. నేను చాలా కాన్సెప్ట్స్ తనతోనే చెప్తా. చాలా మంది అడిగారు తన ఓన్ బ్రదర్ అని. హీఈస్ నాట్ ఓన్ బ్రదర్, బట్ హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. లైక్ నా ఓన్ బ్రదర్ లాగే తను కూడా. ఓకే, సో లైక్ ఎలాంటి ఒకటి ఉంది కదా ఒక వర్డ్, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. యా, బ్రదర్ ఫ్రమ్. ఓకే, సో చందు. చందు తను మేల్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. తను నా ఎంబీఏ క్లాస్ తన్ని కలిసాకే నేను బంక్ చేయడం నేర్చుకున్నా. అంతకుముందు నేను ఓకే బంక్. ఓకే,
మాకు కొంచెం హింట్ ఇచ్చారు కదా, మేము వాడుకుంటాం. బ్రేకింగ్ న్యూస్ గాయస్, అసలు నేను ఇంతకుముందు బాగా చదువుకునేదాన్ని. లైక్ నా చదువు కొంచెం పర్సంటేజ్ తగ్గటానికి కానీ, లైక్ నేను ఏదైనా కొంచెం నాలెడ్జ్ తక్కువైనా కానీ దానికి కారణం చందువే. నన్ను చందువు చేయటం వల్ల నేను ఇలా అయ్యాను అంటున్నా కావ్య గారు. పాపం చాలా మంచోడు. లైఫ్ ఇచ్చాడు. క్లాస్ ఓకే, అండర్స్టాండ్. సో మీకు ఒక నిక్ నేమ్ ఉందంట. సో ఆ నిక్ నేమ్ ఇట్స్ లైక్ చెప్పొచ్చా? చెప్పచ్చు. యా, లైక్ మిమ్మల్ని ట్యూబ్ లైట్ అని పిలుస్తారంట. అంటే లైక్ ఏది అర్థం కాదు స్టార్టింగ్ లో. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత నవ్వుతా. కొంతమంది ఏదైనా జోక్ చెప్తే సడన్ గా నవ్వుతారు కదా, నాకు రాదు. ఓకే, లేట్ గా రియాక్ట్ అవుతారు అంటే రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా స్లోగా. అంత ఓకే, తర్వాత ఐ విల్ స్టార్ట్. గ్యాంగ్ అంతా నవ్వు ఆపేసిన తర్వాత మీరు నవ్వుతారు. అంటే గ్యాంగ్ లో అన్ని టైప్స్ ఆఫ్ ఉంటారు కదా, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. నేనే ఒక టైప్. సో మీ నెక్స్ట్ క్వశ్చన్. సో లైక్ హౌ ఈస్ యువర్ లైక్ మీ మెమొరబుల్ ట్రిప్ గోవా అండ్ కేరళ అంట? కేరళ వచ్చి కాలేజ్ ట్రిప్, గోవా వచ్చి వర్స్ట్ ట్రిప్ అసలు. ఎందుకంటే జస్ట్ రూమ్ లోనే ఉన్నాం, అసలు బయటకే వెళ్ళలేదు ఎక్కడికి. కేరళ వచ్చి అదేంటి? అంత కాకుతూరు. ఓకే, సో అలా ఉనింది. అండ్ అవంతా అలవాట్లేదు, నాకు తిరగాలి, ఎవరు తీసుకువెళ్ళలేదు. అలా లోపల సో వేసేసి మరి నెక్స్ట్ టైం ప్లాన్ వేస్తారా మళ్ళీ గోవాకి? నేను యాక్చువల్లీ 3 times వెళ్ళాను. 2 times బాగా ఎంజాయ్ చేశా కాలేజ్ తరఫున. 1 time ఫ్రెండ్స్ తో వెళ్ళా, ఎంజాయ్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళకూడదని. యా, సో వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ రౌండ్ అనమాట. సో థర్డ్ రౌండ్ లో ఏంటంటే మేము మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. ఓకే, సో మీరు పిక్చర్స్ చూసి రియాక్ట్ అవ్వాలి. లైక్ ఎలా మీ అసలు ఆ రియాక్షన్ ఏంటి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో గాయస్, దాని నుంచి మీ కామెంట్స్ చదవట్లేదు అనుకుంటున్నారు కదా, మేము లాస్ట్ లో మీ కామెంట్స్ చదువుతాం అనమాట. సో అప్పటిదాకా కొంచెం వేచి ఉండండి. అప్పటిదాకా మీరు తెలుసుకోవచ్చు అనమాట కావ్య గారి గురించి, అసలు ఎలా ఉంటారు. మీరు ఓన్లీ ఫ్రంట్ కెమెరా ముందే చూస్తున్నారు కదా, బ్యాక్ కూడా ఎలా ఉంటారో మేము చూపించడానికి వచ్చాము. యా, సో ఐమ్ గోనా షో యూ 10 పిక్చర్స్. ఓకే, సో యూనా లైక్ మీరు అది చూసిన తర్వాత ఏంటి మీ స్పందన చెప్పాలి. ఓకే. పిక్చర్ పెడుతున్నారు. ఓకే, స్క్రీన్ మొత్తం కనపడుతుంది కదా? యా లైక్ కొంచెం కనిపిస్తుంది, ఫుల్ కన్వర్ట్. ఓకే, ఇప్పుడు ఓకే. మీ ఫస్ట్ పిక్చర్. డబ్ స్మాష్ టైం లో ఇంటి బయట ఓ గాడ్, నేను చాలా ఫన్నీగా ఉన్నా అప్పుడు డబ్ స్మాష్ టైం లో. ఏదో మనకి ఎలా అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ బాగా అవ్వాలి కదా, సో అందుకే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేదాన్ని. ఓకే, సో ఏంటంటే మీ జర్నీ స్టార్ట్ అయింది, ఇదే మీ ఫస్ట్ డబ్ స్మాష్ అనమాట. సో ఇక్కడ నుంచి 1 million కి వచ్చారంటే ఇట్ వాస్ గ్రేట్ థింగ్ అనమాట. సో గైస్, మీకు ఇందాక చూపించిన పిక్చర్ ఏంటంటే కావ్య గారు ఫస్ట్ డబ్ స్మాష్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అదనమాట. సో ఫ్రమ్ డే టు షీఈస్ హియర్ రైట్ నౌ, మన ముందుకి ఇలా అనమాట. సో అది మీ ఫస్ట్ డబ్ స్మాష్. అవును. యా, సో మీ నెక్స్ట్ పిక్చర్. ఇది నా ఓకే, లైక్ ఏ ఇయర్ లో మీరు దిగారు ఇది? ఎక్కడ? అంటే నాకు గుర్తులే, ముంబైలో లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. నేను మట్టిలో ఆడేటప్పుడు మా అమ్మమ్మకి క్యూట్ గా అనిపించాను అనమాట. ఆ డ్రెస్ అంతా చిరిగిపోయింది. సో అలానే తీసుకెళ్లి ఫోటో స్టూడియోలో కూర్చోబెట్టారు, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఓకే, సో వి ఆర్ మూవింగ్ టు ద థర్డ్ పిక్చర్. ఇది ఫ్యామిలీ ఫోటో, లైక్ 2 years బ్యాక్ దిగింది. మా కజిన్ బర్త్డే అప్పుడు. వీళ్ళు మా ఫ్యామిలీ. ఓకే, సో గాయస్, మీరు ఎప్పటి నుంచో లైక్ కావ్య గారి ఫ్యామిలీని చూడలేదు కాబట్టి వీఆర్ షోయింగ్ ద ఫ్యామిలీ అనమాట. సో దిస్ ఆల్ ఆర్ లైక్ ఇస్ మీ ఫ్యామిలీ మెంబర్స్. మీ మామ్ కదా? యా, మా మమ్మీ, మా డాడీ, హలో, మా బావ కొడుకు. ఓకే, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. అంటే స్ట్రక్ అయ్యింది అనమాట ఇప్పటిదాకా, ఇప్పుడు వినపడుతుంది. మీకు సిబ్లింగ్ ఉందన్నారు కదా, లైక్ సో ఓకే, వాళ్ళు 3 members. నా బ్రదర్స్ యాక్చువల్లీ. ఓకే,
యా సో మీ ఓన్ బ్రదర్ ఎవరు దాంట్లో? మిడిల్ లో ఉన్నారు కదా నా వెనకాల, తను నా ఓన్ బ్రదర్. దిస్ వన్. యా ఓకే, సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్. ఇది దీపా క్లిక్ చేసింది, ఏదో పోస్ట్ పెట్టమనింది, ఇన్స్టాలో క్యూట్ గా తీస్తుంది అనుకుంటే ఈ ఫిల్టర్ పెట్టి తీసింది. ఓకే, ఫన్నీయెస్ట్ పోజ్ అన్నమాట. యా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఓకే, మీ నెక్స్ట్ పిక్చర్. ఇది నాకు గుర్తులేదు, ఎందుకంటే చాలా చిన్నప్పుడు తీసిన ఫోటో, ముంబైలోనే లైక్ మా లోనే తీసిన ఫోటో ఇది. ఓకే, సో ఇది కూడా చిన్నప్పుడు లైక్ ఆల్మోస్ట్ 1 year కూడా ఉండనేమో, ఇంకా చిన్న లైక్ ఒక 7-8 ఓకే. months. ఓకే, అసలు ఎలా దొరికాయి ఈ pictures? చెప్పాను కదా మీ గురించి కొంచెం, మాకు లైవ్ కి పర్మిషన్ ఇస్తే చాలు మీ గురించి తెలుసుకుంటామని. ఇది నా ఎంబీఏ ఫేర్వెల్ అప్పుడు, MBA ఓకే. squad. అంటే 2019 లో. ఓకే, సో ఇక్కడ కదా మీరు? అవును, బ్లాక్ డ్రెస్. నేను ఆ ఫోటో వచ్చిన తర్వాత నాకు అట్లీస్ట్ ఒక 5 minutes అనమాట, నేను పైనుంచి వెతుకుతున్నాను కింద నుంచి ఎత్తకుండా. ఐ ఫైనలీ ఫౌండ్. యా, సో లైక్ ఈ మెమరీస్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు నాకు అందరూ అవార్డు ఇస్తున్నారు, లైక్ ఓకే. టిక్టాకర్ అది ఇది అన్నప్పుడు టిక్టాక్ క్వీన్ వచ్చి నాకు ఇవ్వలేదు. మా కాలేజ్ లో నేనే చాలా చేసేదాన్ని, నాకు ఇవ్వలేదు, ఇంకో అమ్మాయికి ఇచ్చారు. నాకు వచ్చి ఓకే. బ్యూటీ ఏమో ఇచ్చారబ్బా, అసలు ఫ్యాషనిస్టా, ఫీమేల్ ఫ్యాషనిస్టా అవార్డు ఇచ్చారు. నేను ఓకే. టిక్టాక్ క్వీన్ ఇచ్చింటే బాగుండు. ఓకే, అంటే మనకి మనం చేసేది ఇవ్వకుండా ఏది పడితే అది వేస్తున్నారు వీళ్ళు. కేసేద్దాం. ఏ కాలేజ్ పేరు చెప్పండి? దయానంద్ సాగర్. పాపము. డెఫినెట్లీ. ఓకే, సో మీ నెక్స్ట్ పిక్చర్ అన్నమాట. చాలా ఎంబారసింగ్. అంటే లైక్ తెలియాలి కదా మీరంతా లైక్ నార్మల్ గా ఇది తిరుపతిలో తీసిన పిక్చర్స్, లైక్ మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాము లాస్ట్ ఇయర్, ఇది కూడా. సో అప్పుడు తీసిన పిక్చర్. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు, స్ట్రక్ అయి వస్తుంది. ఇప్పుడు ఓకేనా? యా, ఓకే. సో ఇది లాస్ట్ ఇయర్ దిగిన పిక్చర్ తిరుపతిలో, ఓకే. ఫ్యామిలీ సో పిక్చర్. దిస్ ఓకే, సో లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినప్పుడు దిగిన పిక్చర్. యా అవును. ఓకే, సో మీ నెక్స్ట్ పిక్చర్ కి ఒక స్టోరీ ఉంది. మీ నెక్స్ట్ పిక్చర్ చూపించే ముందు సో మీరు ఆ స్టోరీ ఏంటో చెప్పాలి మాకు. ఓకే. ఆ వీడియో మా దగ్గర ఉందన్నమాట. ఓ గాడ్, చూసారా? బ్యాట్ పట్టుకునే అంత శక్తి లేదు, బట్ ఏదో స్టిల్ ఇద్దాం బాహుబలి లాగా అనేసి ఇలా పెట్టుకొని ఇలా అందాం అనుకున్నా, ఇది బ్యాట్ గట్టిగా. అది చూసాం, ఒక్కసారికి రియాక్ట్ అయిపోయారు లైక్ ఆ వీడియో చూసి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో నార్మల్ గా పోజ్ ఇద్దాం అనేసి బూమరాంగ్ చెయ్యను దీపక్. సో దీపా అండ్ మా తమ్ముడు ఉన్నారు, ఇలా పెట్టాను, అది చూస్తే తలపైన పడిపోయింది బ్యాట్ సడన్ గా. అంత హెవీ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది అసలు ఫేస్ లో. ఇంకొకసారి బ్యాట్ ముట్టుకోమన్నా మేము ముట్టుకోరుగా ఇంకా. అప్పటి నుంచి ముట్టుకోలేదు. ఓకే, సో మీ లాస్ట్ 3 ఇమేజెస్ అన్నమాట. ఓకే. ఇది అసలు ఎప్పుడు తెలీదు. నేను మళ్ళీ నా బెస్ట్ ఇలాంటి కార్టూన్ ఫిల్టర్స్ అన్ని యూజ్ చేస్తావు, బట్ ఇదంతా ఎప్పుడు ఫస్ట్ టైం ఇవాళ పబ్లిక్ లో తెలిసిపోయింది అనమాట. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, లైక్ మీరందరూ అనుకుంటారు కదా లైక్ తను బిజీ ఉండే అది అనుకుంటారు, కానీ షీ వాజ్ లైక్ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి మూమెంట్ ని. సో మాకు తెలిసిన ప్రకారంగా సో వీఆర్ షోయింగ్ యూ. యా, మీ నెక్స్ట్ పిక్చర్ అనమాట. ఓకే.
ఇది బీబీఏ. అసలు మీరు ఎక్కడున్నారు దీంట్లో? అక్కడ బ్లూ వేసుకున్నారు కదా, బ్లూ సూట్, వాళ్ళ వెనకాలే ఉంటా. ఇక్కడ ఏమో గుర్తులేదు, మీరే వెతకాలి, నాకు కూడా తెలియదు. అదేంటి లైక్ మీ గ్రూప్ ఫోటో కూడా మీరు లైక్ ఇలా అంటే ఎలా? అంటే అది బీబీఏ టైంలో, లైక్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, నేను ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ. ఓకే. సో ఇది సో బీబీఏ యా, 2 years అయింది. సో లైక్ బీబీఏ గురించి ఒక కొంచెం చెప్పాలంటే ఏం చెప్తారు లైక్ మీ మెమరీస్? అంటే బీబీఏలో ఎలా, చాలా చూడీదార్ వేసుకోవాలి అలా ఉండేది. నేను ఒక్కదాన్ని జీన్స్ వేసుకొని వెళ్ళాను. సో అందరూ ఎప్పుడు అబ్బాయిగానే ఉంటుంది, అమ్మాయి అది అనేవాళ్ళు. ఓకే. సో అలా ఉంది. ఎప్పుడైనా ఒక్క రోజు అమ్మాయిలా రెడీ అయిపోతే ఆ రోజు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఓకే. సో మీ ఫైనల్ పిక్చర్ అన్నమాట. సో మీరు ఆ పిక్చర్ చూసి చెప్పాలి. ఓకే. ఎవరు అసలు ఎవరు మీరే అది? కాదు, ఎవరు పంపించారు అంటే నేనేమంటే ఇవాళ పబ్లిక్ కి తెలిసిపోయింది. లైక్ లిటరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూజువలీ లైక్ సింగర్ దానిలా సెల్ఫీస్ తీసుకుంటారు అనమాట. అలా తీసి నా Okay. క్లోజ్ వాళ్ళకి అందరికి పెడుతూ ఉంటా. అదొక హాబీ. ఓకే. సో ఇంకొకసారి నెక్స్ట్ టైం నుంచి పెట్టాలంటే కొంచెం భయపడతారు ఇంకా. అసలు పెట్టదు ఇంకా. ఓకే. సో ఎప్పుడు అది లైక్ ఎప్పుడు దిగారు ఏంటి లైక్ ఏ సిచ్యువేషన్ లో టిక్ టాక్ ఏంటది? నాకు గుర్తులేదు. ఏదో ఖాళీగా కూర్చున్నా బోర్ కొడతా అనింది. సరే సెల్ఫీ దిగుదాం అనేసి చూసాను. టవల్ ఉనింది పక్కన, కట్టుకొని అలా ఒక పోస్ట్ పెట్టా, క్యూట్ గా ఉనింది. సరే ఇంకొకటి ఇలా పెట్టి ఫ్రెండ్ కి పంపిస్తా. ఇలా ఓకే. పెట్టి సో సో ఇలా ఉంటారు అనమాట లైక్ నార్మల్ టైంలో కావ్య గారు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో లైక్ నాకు ఇంకో క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ మిమ్మల్ని లాస్ట్ లో అడుగుదామని అడిగాను. సో చాలా మంది అడిగారు మీతో ఒక సాంగ్ పాడించండి అని. నో వేస్, నేను అసలు నా వాయిస్ బాగాలేదు. అంటే మేము ప్రతి ఒక్కరి లైవ్ తో అనమాట ఒకరితో ఒక సింగింగ్ కానీ ఏదైనా కూడా చేపించే తర్వాత అలా చేపిస్తాం అనమాట. ఎందుకంటే ఈ లైవ్ ఎప్పటికీ ఉంటది కాబట్టి మా ఐజీటీవీలో అదొక మెమరీ అనమాట మాకు. అయ్యో, వద్దు రిస్క్. పర్లేదు. సో గైస్ మీకు ఎవరికైనా సాంగ్ కావాలనుకుంటే సే ఎస్. దేవుడా, ఇదేంటిది ఇలా బుక్ చేశారు నన్ను? అంటే అలానే కాదు, మా లైవ్ లో కొంచెం మెమరీ ఉండాలి కదా. ఒక లైక్ కావ్య గారు వచ్చారు 31st ఎపిసోడ్ కి మా కోసం ఒక పాట పాడారు అంటే. నాకు ఏ లిరిక్స్ కూడా గుర్తులేదు అసలు. యా సడన్ గా పాడండి. లైక్ అంటే ముందే చెప్తే ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, అందుకు కాకుండా అసలు సడన్ గా అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని. నిజం చెప్తా, ప్లీజ్ వద్దు. కావాలంటే రైమ్స్ చెప్తాను, సాంగ్స్ వద్దు అసలు. నాకు Okay, rhymes. రైమ్స్ ఓకేనా? ఓకే. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైఫ్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. ఓకే. సో మీ ముగ్గురు ఫేవరెట్ హీరోలు చెప్పారు కదా, సో వాళ్ళ ముగ్గురు సినిమాల నుంచి ఒక్కొక్క డైలాగ్ చెప్పండి ఏదో ఒకటి. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, జూనియర్ ఎన్టీఆర్. Okay. అలా సీరియస్ గా చెప్పండి. డైలాగ్ అంటే ఎలా చెప్పాలి? అసలు అలా ఆ ఫేస్ లో చెప్పాలా? కోపం గాలి. హలో. ఓకే చెప్పనా? యా సీరియస్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఓకేనా? యా. నెక్స్ట్ విజయ్ దేవరకొండది. ఏం మాట్లాడుతున్నావు, మైదా పిండి ఫోన్ లో. ఓకే. మీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ అదే ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అంటే కొంచెం ఫ్యాన్స్ రియాక్ట్ అయిపోతారు. అదేంటి లాస్ట్ పంచ లాస్ట్ కిక్? లాస్ట్ కిక్ మందైతే లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. లైక్ ఈ డైలాగ్ చెప్పండి. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోడిని.
అది కొంచెం లెంతీ. మీరు తెలుసా చిన్న 1 మార్క్ ఆన్సర్ చెప్తున్నారు, ఏ క్వశ్చన్ కైనా కూడా ఈజీగా చెప్పేస్తున్నారు. ఆ, నా పంచ వీరప్ప అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. అది ఈజీ కదా అందుకే. ఓకే. చూడప్ప సిద్ధప్ప అనే సింహం లాంటి అది గెడ్డం గీసుకో ఏంటది గీసుకో గీసుకోదు, లేదు, నేను గీసుకుంటాను. గీసుకుంటా అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. డోంట్ గెట్ అఫెండెడ్ పిఎస్పీకే ఫ్యాన్స్ ప్లీజ్, నేను కూడా గాయస్ fan అది నే. జస్ట్ సో జస్ట్ అది ఈ లైవ్ లో చెప్పడం కోసం, అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరిని అనాలని అనట్లేదు. సో స్టార్ పాయింట్ అన్నమాట ఇది. సో లైక్ మా కోసం మీ డైలాగ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో గైస్ ఇప్పుడు మీ టైం అనమాట. మీరు కావ్య గారిని ఏదైనా అడగాలంటే కనుక 2 minutes మీకు టైం ఉంది. ఎక్సెప్ట్ హాయ్ కాకుండా ఎలా ఉన్నారు కాకుండా ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. యా, హాయ్ హలోనే పెడుతున్నారు మన వాళ్ళు కదా, సో అప్పుడే కదా అందరికి హాయ్. లైక్ నేను చెప్పాను కదా, లైక్ ఎందుకు హిట్ అయ్యాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే సడన్ గా వీడియో కాల్ చేసిస్తారు. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఎందుకంటే సడన్ గా వీడియో కాల్ చేస్తే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. సే సమ్ నేమ్స్ ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ యాప్స్ వచ్చి మీ దగ్గర ఐఫోన్ ఉంటే గానీ ఐమూవీ వాడచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ ఉంటే ఇన్షాట్ అండ్ విఎన్ అని ఒక యాప్ ఉంది, దాన్ని వాడచ్చు. మీరు మిమ్మల్ని కలవాలంటే ఎలా? నన్ను కలవాలంటే లైక్ నేను అప్డేట్ పెడుతూనే ఉంటా ఇన్స్టాగ్రామ్ లో. ఎక్కడైనా నియర్ బై ఉంటే మీరు వచ్చి నన్ను కలవచ్చు. చాలా మంది అనుకుంటారు యాటిట్యూడ్ ఉంది, అసలు కలవరు, మళ్ళీ పెడతారు అక్క ఐ సా యూ దేర్ అనేసి. నేనేం దయ్యం. సో గైస్ చూసారు కదా వాళ్ళ లైఫ్. సో తను ఎంత నార్మల్ గా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో. సో మీరు అలా అనుకోకండి, సార్ ఎక్కడ చూసినా మీరు వెళ్ళి కలవచ్చు. అండ్ ఒకళ్ళ లైక్ కావ్య గారు స్టేటస్ పెట్టినప్పుడు మీరు వెళ్ళి రియాక్ట్ అయ్యి కలవచ్చు అనమాట. సో ఈజ్ లైక్ హ్యాపీ టు మీట్ ఎవ్రీ వన్. యా, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్లీ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, మీది హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అని. నేను బేసికలీ నేను ఫ్రమ్ బెంగళూరు. నేను ఆ ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో మీ ఓన్ బ్రదర్ నేమ్ అంట? ప్రేమ్ కుమార్ అని తను పెడుతూ ఉన్నాడు. ఐ సీ హర్ ఎవ్రీ డే కామెంట్. ఓకే. డబ్ స్మాష్ చేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ నేను ఇప్పుడు చాలా మంది ఈ క్వశ్చన్స్ అడిగారు, ఇంకా ఏ యాప్ లో వీడియోస్ చేస్తారని. నేను ఇంకా ఇన్స్టాలోనే అప్లోడ్ చేస్తా ఏదైనా వీడియోస్. నాకు టిక్ టాక్ తప్ప వేరే యాప్ లో అప్లోడ్ చేయాలని రావట్లేదు మనసు. ఇంకా సో నేను అప్డేట్ చేస్తాను. సో గాయస్ ఇప్పుడే అప్డేట్ వచ్చింది అనమాట. సో లైక్ మీరు ఏ లైక్ కొత్త వీడియోస్ చూడాలనుకుంటే కావ్య గారిని ఇన్స్టాగ్రామ్ లోనే చూడండి. రిమైనింగ్ ఏ అప్డేట్స్ ఏ యాప్స్ లో కూడా ఇంకా అంత ఎక్కువ ఉండరంట. సో వెన్ యూర్ కమింగ్ టు అనంతపూర్? అనంతపూర్ నాకు ఇంకా ఐడియా లేదు. ఈ కరోనా అంతా కొంచెం సెటిల్ అయ్యే వరకు ఇంకా 1 year ఎక్కడికి లేదు, ప్లాన్స్ లేవు అసలు. చూద్దాం. ఓకే. ప్లీజ్ రొపోసోలో చెయ్యి అంట. నేను ట్రై చేస్తాను, అంటే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మరీ టిక్ టాక్ అంత యాక్టివ్ గా ఉండను. లైక్ ఓకే అవుతుంది కదా, ఒక ప్లాట్ఫామ్ లో గ్రో అయ్యి ఇంకో ప్లాట్ఫామ్ ఏదో లాగా. చాలా బాధ వేస్తుంది. ఈవెన్ లైక్ ఒక క్రియేటర్, అదే నాకు చాలా బాధేసింది. మీరు క్రియేటర్ గా వస్తున్నారు, నేను లైవ్ కి అన్ని ప్రిపేర్ చేసుకొని అన్ని చేసుకొని టిక్ టాక్ బ్యాన్ ఒక లైక్ షాక్. ఏంటిది? యా యాక్చువల్లీ అవును, అంటే పాపులర్ క్రియేటర్ వచ్చింది కూడా ఇట్ వాజ్ లైక్ ఎవరికి అంత ఈజీగా రాదు. అవును, ట్రూ. నాకు 300K ఉన్నారు ఫాలోవర్స్ ఈ క్వారంటైన్ లో. ఒకేసారి డ్రాస్టిక్ గా 1.1 వచ్చేసారు. అసలు ఆ కాన్సెప్ట్ చేసి మమ్మీతో చేయడం వల్ల. సో అది నాకు కిక్ స్టార్ట్ ఇచ్చింది. అండ్ పాపులర్ క్రియేటర్ వచ్చింది. ఒక 1 week టిక్ టాక్ బ్యాన్. చాలా బాధేసింది అసలు. చాలా. మీరు అసలు ఏం వర్క్ చేస్తూ ఉంటారు? నేను ఫినాన్స్ అసోసియేట్ ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ ఓటీస్ కంపెనీ. ఓకే. కంపెనీ ఈ లైవ్ ని మళ్ళీ ప్లేస్ చేస్తూ ఉంటారు మీ కంపెనీ పేరు తెలుసుకోవడానికైనా. కరెక్ట్ కదా, మర్చిపో. ఇందుకే ట్యూబ్ లైట్ అంటారు నన్ను. ఓకే. సో మేము ప్రోమోలో అది పెట్టంలేండి. ఏంటి? మేము ప్రోమోలో అది మెన్షన్ చేయంలేండి మీ కంపెనీ నేమ్, అది అంతవరకు తీసేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్. యా. వాట్ ఈస్ యువర్ ఏజ్? ఇది చాలా మంది అడిగారు. నేను 24. నేను చూస్తాను చిన్న 18-19 ఇయర్స్. ఓకే. టిక్టాక్ మీకు వస్తే టిక్టాక్ క్రష్ ఎవరు? టిక్టాక్ క్రష్ ఎవరు లేరు. నాకు విజయ్ దేవరకొండనే పెద్ద క్రష్. టిక్టాక్ లో కూడా విజయ్ దేవరకొండ అకౌంట్ ఉంది కదా, విజయ్ దేవరకొండ. టిక్టాక్ వస్తే Okay. ఎలా ఎవరో అడిగారు. టిక్టాక్ వస్తే నా అంత హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వరు. నేనైతే ట్రూ. డాన్స్ ఎందుకంటే మీకు అంత కష్టపడి అన్ని ఇయర్స్ నుంచి అన్ని కంటెంట్లు అవన్నీ ఎవరికి రావు. ఈవెన్ లైక్ నేను ఆలోచిస్తుంటేనే ఏం రాదు. బట్ ఇప్పుడు విల్ లైక్ ఫీల్ హ్యాపీ అసలు. అవును. మీ నేటివ్ ప్లేస్? నా నేటివ్ ప్లేస్ వచ్చి చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. దే ఆస్కింగ్ లైక్ దీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో వీఆర్ మూవింగ్ టు అనమాట. ఏంటంటే లైక్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఎవరికైనా? లైక్ బయట వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. బికాస్ బయట సేఫ్ లేదు. అండ్ మనమే చూస్తున్నాం, ఇన్ని రోజులు టీవీలో చూస్తున్నాం కరోనా, ఇప్పుడు డైరెక్ట్ గా అంబులెన్స్ వెళ్తుంది. సో జస్ట్ బీ కేర్ఫుల్. మనకు తెలియదు ఎప్పుడు ఎలా అవుతుందో. టేక్ ప్రికాషనరీ మెజర్స్, స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ చాలా మంది లైక్ టిక్ టాక్ పోయింది నెక్స్ట్ ఏమి అని ఏడుస్తున్నారు. యాక్చువల్లీ చాలా మంది క్రియేటర్స్ డోంట్ లూజ్ హోప్. బికాజ్ టాలెంట్ ఉంది కదా, ఏదైనా ప్లాట్ఫామ్ లో మీరు చేసుకోవచ్చు. డబ్ స్మాష్ కానీ, రోపోసో కానీ, షేర్ చాట్ కానీ చాలా మంది పెడుతున్నారు కదా ప్లాట్ఫామ్స్. ఎక్కడైనా చూపించుకోవచ్చు మీ టాలెంట్. అండ్ ఇన్స్టా కూడా ఉంది. సో నో వరీ, సాడ్ గా ఫీల్ అవ్వదండి. ఎందుకంటే ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు జీరోతోనే స్టార్ట్ చేసింది. దాని తర్వాతే కదా మనకు ఒక కే కానీ పక్కన. సో ఇట్ టేక్స్ టైమ్, బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ పీపుల్ విల్ సపోర్ట్ యూ. అండ్ నేను నా ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ నుంచి నేను ఇంత రికగ్నైజ్ అయినాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చాలా కాన్సెప్ట్స్ చాలా ఇష్టపడ్డారు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఐ మస్ట్ సే 1 lakh లైక్స్ వస్తూ ఉంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్, రీసెంట్ వీడియోస్ చాలా వచ్చాయి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ దట్ లవ్ అండ్ సపోర్ట్. సో ఫైనలీ కావ్య గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. అవసరం ఉంటేనే వెళ్ళండి, నార్మల్ గా వెళ్ళకండి. బికాస్ బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. అండ్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కాకుండా మీ పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ వెన్ కంపేర్ టు ద టిక్ టాకర్స్ కూడా మీకు ఎన్నో యాప్స్ ఉన్నాయి, మీకు వచ్చిన రికగ్నైజేషన్ ఎక్కడికి వెళ్ళదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో అప్పటిదాకా కొంచెం పేషెన్స్ వెయిట్ చేయండి. మిమ్మల్ని ఎంతగా ఆదరించిన వాళ్ళు మళ్ళీ ఇంకా మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, రోపోసోలో ఉన్నారు, డబ్ స్మాష్ లో ఉన్నారు. సో జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్ అని చెప్తున్నారు. అండ్ అది కాకుండా థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు, లైక్ 1 hour మాతో స్పెండ్ చేసి మాతో లైవ్ లో ఉండి మీ గురించి మేము చాలా మంది చెప్పి లైక్ మీరు ఎలా ఉంటారు ఏంటి అని అసలు మమ్మల్ని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యాక్చువల్లీ ఐఎమ్ గ్లాడ్. ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. చాలా మంది అడిగారు. నేను చూసాను మిమ్మల్ని లైక్ ఇన్స్టాలో, కాబట్టి నేను ఓకే అన్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్ళలేం. యాక్చువల్లీ యూ డిడ్ అ రియలీ గ్రేట్ జాబ్. ఎవరికి ప్రాబ్లం లేకుండా ఇన్స్టాలో ఇట్స్ లైక్ గుడ్ ఐడియా, ఇన్నోవేటివ్ అనిపించింది. కీప్ అప్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ చూసారు కదా ఈ సాటర్డే ఎపిసోడ్ కావ్య గారితో. నెక్స్ట్ సండే 7th అనమాట. సో యూ హ్యావ్ లాట్ మోర్ టిక్ టాకర్స్ అండ్ సెలబ్రిటీస్ అనమాట. సో మీరు ఎక్కడ బాధపడకండి ఎవరికి టిక్ టాక్ లేవో ఏది లేదని. సో నేను మీ టిక్ టాకర్స్ అందరూ అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో చూపడానికి వచ్చాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. థ్యాంక్ యూ. బాయ్. స్టే సేఫ్, స్టే హోమ్. యూ టూ స్టే సేఫ్, స్టే హోమ్. సో చూసారు కదా ఈ సాటర్డే కావ్య గారితో. నెక్స్ట్ సండే 7th అండ్ వీ హావ్ లాట్ మోర్ సెలబ్రిటీస్ అనమాట. సో మీకు ఎవరైనా టిక్ టాకర్ తో కానీ సెలబ్రిటీతో కానీ లైవ్ లోకి రావాలనుకుంటే నాకు ఇన్బాక్స్ చేయండి. అప్పటిదాకా మీరు కూడా స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్.